ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు. ఈ రోజు నేను మీతో చర్చించాలనుకున్న ఆలయం మట్టపల్లి నారసింహస్వామి వారి ఆలయ విశేషాలు ఈ రోజు మనం తెలుసుకుందాం. ఈ పుణ్యక్షేత్రం నారసింహుడి క్షేత్రాల్లో కల్లా అత్యంత విశిష్టమైనదని భక్తులు చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఆయన ఇక్కడ స్వయంభూ. అంతేకాకుండా తనకు తానుగా భక్తుల కోరికలను తీరుస్తానని చెప్పాడు. అందువల్ల ఈ క్షేత్ర సందర్శనంలో భాగంగా అక్కడికి దగ్గరలో ఉన్న కృష్ణానదిలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకుంటే అత్యంత ఫలితం ఉంటుందని భక్తుల యొక్క విశ్వాసం. ముఖ్యంగా సంతానం లేని వారు తడి బట్టలతో స్వామివారిని సందర్శించి అక్కడ ఉన్న ఒక చెట్టుకు ప్రదక్షిణ చేస్తే వెంటనే వారికి సంతాన భాగ్యం కలుగుతుందని చెప్తారు. అందువల్ల సంతానలేమితో బాధపడే స్థానిక ప్రజలే కాకుండా దక్షిణాది రాష్ట్రాల నుంచి ప్రజలు ఇక్కడ ఎక్కువ మంది వస్తూ ఉంటారు. ఈ క్షేత్రంలో యమధర్మరాజు స్వయంగా స్వామివారిని సేవించినట్టు పురాణ కథనం. అందువల్లే ఈ క్షేత్రానికి యమ సమూహిత క్షేత్రం అని పేరు. ఈ నేపథ్యంలో ఈ క్షేత్రం యొక్క మరికొన్ని ముఖ్యమైన వివరాలు మీ అందరి కోసం. కృష్ణానది తీరంలో అనేక పుణ్యక్షేత్రాలు కలవు. అందులో 5 ప్రముఖ నారసింహ క్షేత్రాలు ఉన్నాయి. వాటిని పంచ నారసింహ క్షేత్రాలని కూడా అంటారు. వీటిలో చాలా వరకు పురాణ ప్రాధాన్యం కలిగినవి. అవి వరుసగా మట్టపల్లి, వాడపల్లి, మంగళగిరి, వేదాద్రి, కేతవరం. వీటిలో మాడపల్లి మరియు మట్టపల్లి క్షేత్రాలు తెలంగాణ రాష్ట్రంలో కలవు. మిగిలిన 3 ఆంధ్రప్రదేశ్లో కలవు. ఇందులో మట్టపల్లి క్షేత్రం అత్యంత విశిష్టతగాంచినది. నల్గొండ జిల్లా హుజూర్ నగర్ తాలూకాలో వెలిసిన క్షేత్రమే మట్టపల్లి నరసింహస్వామి వారి క్షేత్రం. ఈ క్షేత్రంలో ఆలయ నిర్మాణం దాదాపు 1500 ఏళ్లకు పూర్వం జరిగింది. ఇక్కడ నరసింహస్వామి స్వయంభూ. సప్త ఋషులలో ఒకరైనటువంటి భరద్వాజ మహర్షి ఇక్కడ గుహలో ఉన్న స్వామిని చాలా కాలం పూజించారు. భరద్వాజుడితో పాటు ఎంతో మంది ఋషులు కూడా ఈ స్వామివారిని సేవించారు. ఇప్పటికీ రాత్రి సమయంలో భరద్వాజ మహర్షితో పాటు చాలా మంది ఋషి పుంగవులు ఈ స్వామివారిని సేవించడానికి వస్తారని భక్తులు నమ్ముతారు. అందుకు నిదర్శనంగా ఈ క్షేత్రంలో రాత్రి సమయంలో సుగంధ పరిమళాల వాసన వస్తుందని చెప్తూ ఉంటారు. 1100 ఏళ్ల పూర్వం ఈ క్షేత్రానికి దగ్గరగా ఉన్న తంగెడ గ్రామంలో మాచిరెడ్డి అనే ఒక రైతు ఉండేవాడు. ఒక రోజు రాత్రి అతనికి నరసింహస్వామి దర్శనమిస్తాడు. తాను ఇక్కడికి దగ్గరలో ఉన్న అరణ్యంలో స్వయంభూగా వెలిశారని చెప్తారు. తాను అరణ్య ప్రాంతంలో ఉండటం వలన ఇప్పటికీ భరద్వాజ మహర్షి కొంతమంది ఋషులు మాత్రమే తనను సేవించాడని చెప్పారు. అయితే ఇకపై తాను సాధారణ ప్రజలకు కూడా అందుబాటులో ఉండి వారి కోరికలు నెరవేర్చుకోవాలని చెప్తాడు. అందువల్ల తనకు ఇక్కడ ఒక దేవాలయం నిర్మించాలని స్వామివారు భక్తుడికి ఆదేశిస్తారు. మరుసటి రోజు ఈ విషయాన్ని మాచిరెడ్డి ఊరి పెద్దలకు తెలియచేసి వారి సహకారంతో గుహలో ఉన్నటువంటి స్వామివారి విగ్రహాన్ని కనుగొంటాడు. అప్పుడు నరసింహుడు శంకు చక్ర గదాలు మరియు అభయముద్రలతో కలిగి ఉన్న స్వామివారి విగ్రహాన్ని వారు కనుగొంటారు. అంతేకాకుండా చతుర్భుజుడై శేషుడు గొడుగు పట్టగా దక్షిణావర్త శంఖముతో తులసి దళమాలతో భక్త ప్రహ్లాదునితో మాచిరెడ్డితో పాటు ఆయనకు తోడుగా వచ్చిన వారికి దర్శనమిస్తాడు. దీంతో ఆనందభరితుడైనటువంటి మాచిరెడ్డి స్వామివారికి ఆలయం నిర్మింపజేసి నిత్య ధూపదీప దీపారాధన కోసం అన్ని ఏర్పాట్లు చేస్తాడు. అప్పటి నుంచి ఈ క్షేత్రం అభివృద్ధి చెందుతూ ఉంది. ఇదిలా ఉండగా మట్టపల్లి ఆలయానికి ఆనుకొని కృష్ణానది ప్రవహిస్తూ ఉంటుంది. ఈ మట్టపల్లి క్షేత్రానికి వచ్చినటువంటి భక్తులు ఈ కృష్ణానదిలో స్నానాన్ని ఆచరించి గర్భాలయానికి ఎదురుగా ఉన్నటువంటి ఆరి చెట్టు, ధ్వజస్తంభం, ఆంజనేయ స్వామి చుట్టూ 32 ప్రదక్షిణలు చేస్తారు. అటుపై తమ కోరికలను స్వామివారికి నివేదిస్తారు. ఇలా చేయడం వల్ల తమ కోరికలు తప్పక నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఈ విధమైన ప్రదక్షిణలు చేయాలని నరసింహుడి స్వయంగా మాచిరెడ్డికి ఆదేశిస్తాడు. ముఖ్యంగా అనారోగ్య బాధలు, దుష్టగ్రహ బాధలు, రుణ బాధలు ఉన్నవారు వరుసగా 11 రోజుల పాటు 3 పూటల కృష్ణానదిలో స్నానం చేసి ఆ తడిబట్టలతో 32 ప్రదక్షిణాలు స్వామివారికి చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల స్థానికంగా ఎంతో మందికి ప్రయోజనం కలిగిందని ఇక్కడికి తరచుగా వచ్చే భక్తులు చెప్తారు. అందువల్లే మట్టపల్లి క్షేత్రానికి సంతాన నిమితో బాధపడేవారు ఎక్కువగా వస్తూ ఉంటారు. ఈ క్షేత్ర మహిమను తెలిసి యమధర్మరాజు స్వయంగా వచ్చి ఇక్కడ ప్రదక్షిణ చేసి సాంత్వన పొందినట్టు భక్తులు చెప్తారు. అందువల్ల ఈ క్షేత్రానికి యమమోహిత క్షేత్రం అని కూడా పేరుంది. ఆలయానికి స్వామివారికి ఎదురుగా ఉన్న స్వామివారి ఆంజనేయ స్వామి వారి విగ్రహం ఈ కృష్ణానది జలాల్లోనే దొరికింది. దీన్ని ప్రసన్న ఆంజనేయ స్వామిగా అర్చిస్తారు. స్వామివారితో ఈయన చుట్టూ కూడా భక్తులు ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. గర్భగుడిలో స్వామివారికి ఎడమ పక్కన ఒక గుహదారం ఉంటుంది. అక్కడి నుంచి సప్తఋషులు, ఇతర మునులు కృష్ణానదిలో స్నానం చేసి స్వామివారి దర్శనానికి వస్తారంట. స్వామివారికి కుడివైపుల ద్వారం భక్తుల సౌకర్యార్థం ఇటీవలే భక్తులు కట్టించారు. సాధారణంగా విష్ణుమూర్తితో పాటు నరసింహుడికి తులసి దళములు అత్యంత ప్రీతిపాత్రమైనవి. అయితే ఇక్కడ నరసింహుడికి మాత్రం అరెపత్రిని అర్చన కోసం వినియోగిస్తారు. ఇక్కడ రాజలక్ష్మి, చెంచులక్ష్మిని కూడా మనం దర్శించవచ్చు. మరి తెలుసుకున్నారు కదా మట్టపల్లి నరసింహస్వామి వారి ఆలయ విశేషాలు. ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు.